హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సూపర్ టేస్టీ మైసూర్ మసాలా దోశని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. మీలో ఎంతమందికి మైసూర్ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అమ్మ అయితే ఇక్కడ 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నారు. పట్టున్న మినపప్పు కాదు, సాయం మినపప్పే వేస్తున్నారు. పట్టున్న మినపప్పును కూడా వేసుకోవచ్చు. పట్టున్న మినపప్పుకి విడిగా నానబెట్టుకోవాలి. 3 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశకి మంచి కలర్ వస్తుంది. దోశ టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఎక్కువగా వేసుకోక్కర్లేదు. జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అమ్మ అయితే రేషన్ బియ్యమే యూజ్ చేశారు. మీరు మామూలుగా ఇంట్లో యూజ్ చేసే బియ్యం కూడా వేసుకోవచ్చు. పప్పు బియ్యం 3 or 4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లీస్ట్ 6 or 8 అవర్స్ వరకైనా పప్పును నానబెట్టుకుంటే పప్పు బాగా నానుతుంది. దోశలు కూడా బాగా వస్తాయి. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా బ్యాచెస్ లాగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగానే గ్రైండ్ చేసుకోండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఎక్కువగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఫాస్ట్గా పులవదు. తక్కువ వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగానే రుబ్బుకోవాలి. పప్పు అంతా కూడా మిక్సీ వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. అప్పుడే పిండి బాగా పులుస్తుంది. పిండి ఫర్మెంట్ అయితేనే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దోశ పిండి చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇలా ఫర్మెంట్ అయితే దోశలు చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్గా పిండి పులిసినట్టు. గ్రైండ్ చేసినప్పుడే కొద్దిగా గట్టిగా ఎక్కువ వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వస్తే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. హోటల్ స్టైల్ దోశల్లాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఎంతైతే పిండి అవసరం పడుతుందో అంత పిండి మాత్రమే ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. కావాల్సిన పిండిని పక్కకు తీసుకొని అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. దోశ పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. దోశలో స్టఫ్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నిదానంగా. పోపులు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా ఈ టైంలోనే వేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడే మసాలా స్టఫ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బంగాళదుంపలు మెత్తగానే ఉడికించుకోండి. చేతితో కొద్దిగా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప స్టఫ్ మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే వాటర్ ఏమీ అవసరం లేదు, అందుకే వేసుకోలేదు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన దోశలో మైసూర్ మసాలా రెడీ అయిపోయింది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుందా? మైసూర్ మసాలా దోశలో మెయిన్గా రెడ్ చట్నీ చాలా టేస్ట్ ఇస్తుంది. అది ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. 4-5 పొట్టుతోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కనీసం 10 నిమిషాలైనా వాటర్లో నానబెట్టుకోవాలి ఎండుమిర్చి. అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది, గ్రైండ్ చేసేటప్పుడు కూడా వీలుగా ఉంటుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఎండుమిర్చి బదులుగా కారం కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేసుకుంటేనే అసలైన రెడ్ చట్నీ. ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి రెడ్ చట్నీ వేసుకుంటే. బంగాళదుంప స్టఫ్ అలాగే రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే. ప్యాన్ బాగా హీట్ అయ్యాకే దోశలు వేసుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి. ప్యాన్ హీట్ అవ్వకుండా దోశలు వేసామంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ ఏమీ వేయాల్సిన లేదు. మీకు కనుక దోశలు ప్యాన్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని, లేదంటే ఉల్లిపాయ అయినా హాఫ్గా కట్ చేసుకొని ఉల్లిపాయనైనా రుద్దుకోవాలి. అప్పుడు దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోవాలి. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ దోశల్ని క్రిస్పీగా వేసుకోవాలి. నెయ్యితో వేసుకొని చూడండి, మైసూర్ మసాలా దోశ ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. దోశ వేసుకున్న 2 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఎర్ర చట్నీ వేసేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న మసాలా స్టఫ్ ఉంది కదా, బంగాళదుంప స్టఫ్ను కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈవెన్గా దోశ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. దోశ బాగా వేగితే మనమేమి
కష్టంగా తీయవసరం లేదు, ఈజీగా వాటికి అవే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే దోశల్ని చక్కగా కాలనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు దోశని తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా మీకు ఎన్నైతే కావాలో అన్ని దోశలు వేసేసుకోవాలి. అంతే గైస్, హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.